శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. నేటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలు కూడాను 15 సర్గలు పూర్తి చేసి 16వ సర్గలోని 29వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 30వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. మేనిరే వజ్ర నిష్పేషం తస్యామాచ్యయుగక్షయే తథా వత్మ సుచరిత దేవా ఇంద్ర పురోగమా. ఎక్కడి దాకా వచ్చాం మనం రామాయణంలో నిన్నటి వరకు? మహేశ్వరుడు ఆ రావణాసురుడు కైలాసాన్ని పెకలించాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఒక నొక్కు నొక్కాడు బొటన వేలతో. అక్కడ దాకా వచ్చాం మనం. వాడి భుజాలు నలిగిపోయినాయి, ఏళ్ళు నలిగిపోయినాయి, పెద్దగా అరిచాడు. ఆ అరుపుకి ఒక్కసారిగా ప్రళయకాలంలో ఉరిమే ఉరుములాగా శబ్దం అన్నమాట వాడిది. అంటే వాడు అంత బాధపడ్డాడనమాట ఆ దెబ్బకి. ఇంద్రాదులందరూ కూడా ఉలికిపడ్డారట ఒక్కసారి వాడు అరుపుకి. సముద్రాశ్చాపి సంక్షుబ్ధాశ్చలితాశ్చాపి పర్వత యక్షా విద్యాధరా సిద్ధ కిమే తదతి చాబ్రువన్. సముద్రాలన్నీ కూడా క్షోభపడ్డాయి, పర్వతాలన్నీ కదిలిపోయాయి ఆ అరుపుకి. యక్షులు, విద్యాధరులు, సిద్ధులు ఇదేమిటి ఇదేమిటి అని పెద్దగా అనుకున్నారు వాళ్ళందరూ కూడాను వీడి అరుపు విని. ఏం జరిగిందా అని. రావణాసురుడి అరుపు. అదతే ముంద్రిణస్తస్య విక్రోశన్ తమధాభ్రువన్ దోషయస్వ మహాదేవం నీలకంఠముమాపతిం తమృతే శరణన్నాన్యం పశ్చిమోద్ర దశానన. తర్వాత దశానుడితో వారి మంత్రులు అన్నారు, ఓ దశానన, నల్లటి కంఠం గలవాడు ఉమాపతి అయిన మహాదేవుణ్ణి సంతోషపెట్టవయ్యా నువ్వు. నిన్ను అతడు తప్పితే ఇంకోటి రక్షించడు. ఇప్పుడు స్తుతిభి ప్రణతో భూత్వా తమేవ శరణం వ్రజ కృపాలు శంకరస్తుష్ట ప్రసాదంతే విధాస్యతి. ఆ మహాదేవుణ్ణి స్తుతి చేయి, శరణు పొందు. దయాశీలి అయిన ఆ శంకరుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు, నిన్ను అనుగ్రహిస్తాడు అని సలహా చెప్పాడు వాడి మంత్రులు రావణాసురుడు. ఏవముక్తస్తదామాచైస్తుస్తావ వృషభధ్వజం సామభిర్వివిధై స్తోత్రై ప్రణమ్యాస దశానన. రావణాసురుడు అంటే మామూలు వాడు కాదు, వాడు కూడా బ్రాహ్మడే. కశ్యపుడు పుట్టిన సంతానమే కదా వాడు కూడా. కాబట్టి వాడు బాగా వేదాలన్నీ బాగా చదువుకున్నాడు. సామవేదాన్ని చక్కగా స్తోత్రం చేశాట శివుడి గురించి. సంవత్సర సహస్రంతు రుధతో రక్షసోగతం తథ ప్రీతో మహాదేవ శైలాగ్రే విష్ణు ప్రభు ముక్వాచాస్య భుజాన్ రామ ప్రాహవాక్యం దశారణం. ఆ రాక్షసులు అలా స్తుతిస్తూ ఉంటే 1000 సంవత్సరాలు గడిచిపోయినాయట. ఒకరోజు 2 రోజు కాదు, 1000 సంవత్సరాలు. ఆ తర్వాత మహాదేవుడు అప్పుడు సంతోషించి వాడు మళ్ళీ అణిగిపోయినవాడు పైకి వచ్చేటట్టుగా చేశాడు. రేపు మనం 37వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.